పనిచేస్తుందా, దేవుడికి ధర్మం కోసం పనిచేస్తుందా, లేకపోతే కమిషన్ల కోసం పనిచేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకి చెడ్డ పేరు తేవాలని పనిచేస్తుందా అనే విషయము అక్కడ ఏదైతే అధికార యంత్రాంగము పాలక మండలి అధికారులు స్పష్టం చేసే అవసరం ఉంది. లేకుంటే భక్తులు ఈ మొత్తం ఉరుకుంద దేవస్థానమునే ఒక పెద్ద కొటాళ, ఒక కుంభకోణంగా చూసే పరిస్థితులు వచ్చే రోజులు ఉన్నాయి. కావున మేము విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి కోరుతూ ఉండేది, వెంటనే ఎవరైతే అన్యమతస్తుల్ని తీసుకొచ్చి అక్కడ నీవు మెహర్బానీ చేశావో ఆ వ్యక్తి పైన కేసు ఫైల్ చేయాలి. అలాగే దేవస్థానంలో ఏదైతే ఇప్పటి వరకు పాతుకోపోయినటువంటి అన్ని దుష్ట ఆచారాలని దూరం చేయాలి. దేవస్థానానికి మనం లోపల వెళుతూ ఉన్నప్పుడే ఇది హిందూ క్షేత్రం అని బోర్డులు వెంటనే వీరు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి దేవస్థానం ఆధ్వర్యంలో లావాదేవీలు జరుగుతున్న పూజా సామాగ్రి విషయం నుండి ఎక్కడెక్కడైతే డబ్బుల ట్రాన్సాక్షన్ ఉందో అక్కడంతా బోర్డులు పెట్టాలి, రేట్ల బోర్డులు ప్రకటించాలి, కింద నంబర్ కూడా ఇవ్వాలి. ఈ ప్రకటన తర్వాత ఈ రేట్లను అది కాకుండా అధికంగా ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకోవడానికి నంబర్ ఇవ్వాలి. ధర్మ ప్రచారానికి సంబంధించిన ఇది హిందూ క్షేత్రం, ఇక్కడ హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన బోర్డులు ప్రచార కార్యక్రమాలు జరపాలా. ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రమంతా హిందూ దేవాలయాలకు సంబంధించిన వ్యవస్థలు అన్యమతస్తులు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళకి హిందూ దేవుడి పైన భక్తి లేదు, వాళ్ళు ప్రసాదం తినరు, మన దేవుడిని దేవుడు అనరు కదండి, సైతాన్ అంటారు కదా. ఇట్లాంటి ఏదైతే అన్యమతానికి సంబంధించిన ఏ ఉద్యోగస్తుడు ఉండకూడదని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ రోజుకి ఉరుకుందలో అన్యమత ఉద్యోగస్తులు అన్యమత వ్యాపారస్తుల్ని పెంచి పోషిస్తున్నారు. వీరి వల్ల కలిగే లాభం ఏంటి? ఈరోజు ఊరికనే మెహర్బానీ చేశారు, రేపు సువార్త కుటుంబాలు పెట్టాలని ఏం గ్యారంటీ? అందుకోసం ఈవో గారు మీకు తెలుస్తుందో తెలియటం లేదో, మీ వెనకాల ఇవన్నీ జరుగుతున్నాయి, దీనికి మీరే బాధ్యత వహించాలా. అవసరమైతే 25వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆస్పరికి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏదైతే ధర్నా చేశాం ఇదే ధర్నాని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందర కూడా మేము ఉంచుతున్నాం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి